ప్రభునామంలో మీకు అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి అన్నా అనే ఒక ప్రవక్తి మనకు కనబడుతుంది. ఈమె వివరాలుగా ఉండి దేవాలయం విడియొక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ధర్మశాస్త్రము చొప్పున ఆ శిశువునకు చేయవలసిన సమస్తమైన వాటిని నెరవేర్చిన తర్వాత తమ ఊరైన నజరేతుకు వెళ్ళారు. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. జ్ఞానంతో నిండుకొని వయస్సు నందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు ఉన్నాడు. ఇంచుమించు ఆయనకి 12 ఏళ్ల సమయంలో పస్కా పండుగ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరము చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా యెరూషలేమునకు వెళ్ళే ఆనవాయితీ ఉన్నది. 12 ఏళ్ల వయస్సులో ప్రభువు మరియమ్మ యోసేపులతో పాటు పస్కా పండుగకి యెరూషలేము వెళ్ళాడు. అక్కడ పస్కా ప్రార్థనలు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళుచుండగా యేసు ప్రభు వారితో పాటు వెళ్లకుండా యెరూషలేములోనే నిలిచాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండి యేసు ప్రభు యెరూషలేములో నిలిచాడు. తిరిగి వారితో పాటు వెళ్లకుండా యెరూషలేములో నిలిచాడు. ఆ విషయాన్ని మరియమ్మ యోసేపులు ఎరుగలేదు. వారు అనుకున్నారు బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ పిల్లలతోనూ కలిసి ముందు వెళ్తున్నాడేమో, వెనకాల వస్తున్నాడేమో అనుకున్నారు. కానీ 3 దినముల ప్రయాణము తర్వాత
యేసు ప్రభు ఆ జనసమూహంతో పాటు లేడు. వారు బంధువులలో నిలవైన వారిలో వెతుకుతూ ఉన్నారు. ఆయన కనబడనందున ఆయన వెతుకుచూ వారు యెరూషలేమునకు తిరిగి వచ్చినారు. మన బంధువులలో, చుట్టాలలో, మన కులంలో, మన మతంలో దేవుణ్ణి వెతికితే ఆయన కనబడడు. మానవుడు దేవుణ్ణి వెంబడించడానికి మతమును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు మానవుని దర్శించడానికి రక్షణను ఏర్పాటు చేశాడు. ఆయా మతాల్లో, ఆయా కులాల్లో మనుషులు దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటున్నారు. కులాలలో, మతాలలో దేవుడు దొరకడు. ఆయన పాపి ఒప్పుకోవటంతో, పశ్చాత్తాపడడంతో గలవారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. యథార్థత అనగా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవటం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే హృదయాన్ని శుద్ధి చేస్తుంది. బంధువులలో, చుట్టాలలో వారు వెదికారు కానీ మతాలకు, కులాలకు అతీతంగా ప్రభు నిలిచి ఉన్నాడు. రాత్రి వేళ నేను పరుండి ఉండి నేను ప్రభువుని, నా ప్రాణప్రియుని వెదకి తిని, వెదకినను అతడు దొరకకపోయెను. నేనిప్పుడే లేచెదను, పట్టణం అంతా వెతుకుతానని రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని, వెదకినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోనూ రాజ వీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, అయితే నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చి తిని. సొంత వీధులలో, రాజ వీధులలో, పట్టణం వెంబడి ఎక్కడ పడితే అక్కడ యేసు ప్రభు మనకు దొరకడు. వారిని విడిచి కొంచెం దూరం వస్తే కులాలు, మతాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మానవ పారంపర్యాచారాలు, లోక సంబంధమైన నిష్టలను విడిచి పాపం ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, కొంచెం దూరం వస్తే యేసు ప్రభు మనకు ఎదురు పడతాడు. మనము ఆయనను వదిలిపెట్టక గట్టిగా పట్టుకుని హృదయం అనే ఇంటిలో ఆయనకు నివాసాన్ని ఇవ్వాలి. ఇక్కడ మరియమ్మ, యోసేపులు కూడా యేసు ప్రభు కోసము 3 దినములు వెతికారు. బంధువులలో, నిలవైన వారిలో వెతికారు, కానీ
ఆయన కనబడలేదు. ఆయన యెరూషలేములో ఉంటాడేమోనని వెతుకులాడుకుంటూ వారు యెరూషలేమునకు వచ్చారు. 3 దినాల ప్రయాణము మరలా వెనక్కి వచ్చింది. యెరూషలేమునకు వచ్చి మందిరంలో చూస్తే ఆ శాస్త్రులు ప్రధాన యాజకుల మధ్యలో ఈయన కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందినారు. 12 ఏళ్ల వయసులో ఆయన లేఖనాలను మాట్లాడుతుంటే వివరిస్తుంటే ఆ తలపండిన పెద్దవారికి ఆశ్చర్యం, విస్మయం కలిగింది. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసినావు? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? మూల భాషలో, నేను నా తండ్రి మందిరంలో ఉండాలని మీకు తెలియదా? ఏం పనులంటే తండ్రి పనులు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాడు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకాసు వార్తలో 2వ అధ్యాయము 19వ వచనంలో, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. మరలా చివరి వచనాల్లో ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ప్రభు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లినాడు. తండ్రి పనుల మీద ప్రభు ఎప్పుడు ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తండ్రి పనుల మీదనే మనం ఉండాలి. ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. ఒక ఆత్మకైనా క్షేమాన్ని కలిగించే విధముగా మనము ప్రవర్తించాలి. తండ్రి పనుల మీద మనము ముందుకు కొనసాగాలి. ఆయన వయస్సునందును జ్ఞానమందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనము 4వ వచనములు, దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లాలంటే చేయవలసిన విధులు ఏంటంటే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము.
నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. దయ సత్యము ఎన్నడూ విడిచిపోనీయకుండా చూసుకోవాలి. కంఠభూషణముగా వాటిని ధరించుకోవాలి. హృదయమని పలక మీద వాటిని రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందును దయ పొంది మంచివాడు అని అనిపించుకుంటారు. దయ సత్యము. దయారసము మన పెదవుల మీద పోయబడాలి. మన నోట నుండి దయగల మాటలు రావాలి. దయ అనేది మనలను ఎన్నడూ విడిచిపోకూడదు. సత్యము అనేది కూడా, ఈ రెండు, దయా సత్యము అనేవి ఎన్నడూ మనలను విడిచిపోకుండా వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును దయ నుండి మంచివాడని అనిపించుకుంటాం. మీరే నన్ను వెతుకుచుంటిరి, నా కోసం మీరెందుకు దుఃఖపడుతూ ఇక్కడికి వచ్చారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని 12 ఏళ్ల వయస్సులోనే మరియమ్మ యోసేపులను ఆయన ప్రశ్నించాడు. అయితే వారితో పాటు నజరేతునకు వచ్చి ఆయన 30 ఏళ్ల వయస్సు వరకు వారికి లోబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ 18 సంవత్సరాలు అనగా ఆయన సువార్త ప్రారంభించడానికి ముందుగా 18 సంవత్సరాలు పూర్తిగా వడ్లవాడైన యోసేపు వడ్లవాడిలాగా ఆయన సామాన్యముగా జీవించాడు. అనేక పరిస్థితులను కళ్ళారా చూశాడు. శాస్త్రుల పరిచయుల నామకార్థ భక్తిని, వేశ్యధారణను చూసి ఆయన బాధపడ్డాడు. అందుకే ఆయన నూతన బోధ, కొత్త బోధ, ఈయన బోధ క్రొత్తగా ఉన్నది అని ఆ ప్రజలు అన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నది దగ్గర ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాడు. అతని యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమందు అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు నున్ననివగును, కరకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూచెదరు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. అప్పుడు యోహానుకి 30 ఏళ్ళు దాటాయి. ప్రభు కూడా
సంవత్సరాలు పడ్డాయి. ఈ 18 సంవత్సరాలు వీరు మరి యోహాను అరణ్యంలో ఆత్మ బలమును పొందుకుంటున్నాడు. అడవి తేనెను మిడతలను అతను ఆహారముగా చేసుకున్నాడు. యేసు ప్రభు నజరేతులో వడ్లవాడిగా ఆచారి పని చేస్తున్నాడు. చెక్క పని చేస్తున్నాడు. పండితుల ఆలోచన ప్రకారం సరిగ్గా యేసు ప్రభువుకి 17-18 ఏళ్ళు రాకముందే యోసేపు మరణించాడు. యోసేపు మరణించిన తర్వాత ఆ ఇంటికి పెద్ద కుమారుడిగా యేసు ప్రభు మీద బాధ్యత పడింది. అందుకే ఈయన ఎంతో కష్టపడి చెక్క పని చేసేవాడు, ఆచారి పని చేసేవాడు. అందుకే ఆయన ప్రజలు ఈయన వడ్లవాడైన యోసేపు కుమారుడు కాడా అని ఆయన గురించి తర్వాత పలుకుతారు. ఆయన వడ్లవాడని వాళ్ళ స్వదేశంలో ఉన్న ప్రజలకు తెలుసు, చుట్టుపక్కల గ్రామాల వారికి తెలుసు. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళ వరకు ఆ పని చేశాడు. చెక్క పని, ఆచారి పని చేశాడు. తల్లి యోసేపు మరియమ్మలకి లోబడ్డాడు, విధేయత చూపించాడు. ప్రతి యవనస్తులకి యేసు ప్రభు ఎంతో మాదిరిగా ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చిన పనిని యెషయా గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం ఒక శబ్దం, అరణ్యములో కేకలు వేయుచున్న ఒక శబ్దం అని బాప్తిస్మం ఇచ్చి యోహాను తన గురించి ప్రకటించుకున్నాడు. నువ్వెవరని అడిగితే ఆయన వివరంగా చెప్పాడు. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మేము అబ్రహాము యొక్క పిల్లలము అని మీలో మీరు అనుకునవద్దు. దేవుడు అనుకుంటే ఈ రాళ్ల వలన కూడా అబ్రహామునకు పిల్లలను పుట్టిస్తాడు. వీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయన్నాడు ఆయన ఊరేగింపులో. ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు మేము ఏమి చేయవలనని అతనిని అడుగగా, అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత పేతురు గారు మొదటిగా ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగం విని ఆ ప్రజలు, అయ్యా నేనేమి చేయగలను అని వాళ్ళన్నారు. మీరు మూర్ఖతరానికి వేరై రక్షణ పొందండి అన్నాడు. అపొస్తల కార్యముల్లో 16వ అధ్యాయములో ఆ జైలు అధికారి రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అన్నాడు. పౌలు గారు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును ఇంటి వారందరూ రక్షణ పొందుతారు అని చెప్పాడు.
ఇక్కడ యోహాను బోధ విని ఆ ప్రజలు అన్నారు, అయ్యా మేమేమి చేయాలి? చూడండి, ప్రజల్లో ఇటువంటి విధేయత రావాలి. మేమేం చేయాలో చెప్పయ్యా. యోహాను అన్నాడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వవలెను, ఆహారం గలవాడు అలాగే చేయవలెను అని చెప్పాడు. శుంకరులు బాప్తిస్మం పొందవచ్చు, బోధకుడా మేమేమి చేయవలెను అని అతనిని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు, అని వారికి చెప్పాడు. సైనికులు వచ్చారు, నేనేమి చేయాలి? అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు నీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. బాప్తిసమిచ్చు యోహాను బోధ విన్న వాళ్ళందరూ విధేయత కలిగి మేమేమి చేయాలని విధేయత చూపించారు. అందరూ మేమేం చేయాలి అన్నారు. ఆయన అందరికీ చెప్పాడు. ఒక మనిషి నేనేం చేయాలో చెప్పు అంటే అతనిలో విధేయత ఉంది, తగ్గింపు ఉంది. విధేయత కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు నేనేం చేయాలి అంటారు. గర్విష్ఠులు, తగ్గింపు లేని వారు నేనేం చేసినా నేనేం చేయలేదు అంటారు. నేనేమి చేయలేదు అంటాడు, నాలో ఏ తప్పు లేదు అంటాడు. నువ్వు చెప్తే నేనెందుకు చేయాలి అంటాడు. గర్వం కలిగిన మనిషి. కానీ మనం ఎప్పుడు కూడా దాసుని స్వరూపమును ధరించాలి. నేనేం చేయాలో చెప్పమని మనము తోటి వారిని అడగాలి. నువ్వు చెప్పేది బాగానే ఉంది, మరి నేనేం చేయాలి అని వారిని అడిగితే, అలా అడిగేది వినయం కలిగిన వారే, దీన మనసు కలిగిన వారే ఆ విధంగా అడుగుతారు. గర్వహృదయులు ఇతరుల చేత పని చేయిస్తారు, వారికి తగ్గింపు ఉండదు. నిలువెల్ల గర్వమును కంఠహారముగా ధరించి ఉంటారు. లూకాసు వార్త 3వ అధ్యాయము 15వ వచనంలో, ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పటానికి కూడా నేను పాత్రుడిని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వస్తున్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు. ఆయన దగ్గర చేట ఉన్నది, ఆ చేటలో మరి గోధుమలను పొట్టును ఆయన జల్లేస్తాడు, పొట్టును పారేస్తాడు, గోధుమలను తన దగ్గర ఉంచుకుంటాడు.
ఇదిగాక అతడు ఇంకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. ఆ సమయంలో చతుర్వాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతడు తన సోదరుని భార్యయగు హేరోదియను తన భార్యగా చేసుకున్నాడు. అందుకు యోహాను హేరోదును గద్దించాడు. హేరోదు రాజు అది వరకు తాను చేసినవన్నీ చాలనట్టుగా అతడు యోహానును చెరసాలలో వేయించినాడు. ఇదివరకే చాలా పనికిమాలిన పనులు చేశాడు. అవన్నీ చాలవని తన తమ్ముడి భార్యను తన దగ్గర ఉంచుకున్నాడు. ఆమెను భార్యగా చేసుకున్నాడు. అందుకు యోహాను గద్దించినందుకు యోహానును చెరసాల్లో వేయించాడు. మనుష్యులు వారి పాపాలు చేసి చాలవనట్టుగా మరింతగా ఉధృతంగా చేస్తూ ఉంటారు. మనము దినదినము పరిశుద్ధతలో పెంపారాలి గాని అపవిత్రతలో, అవిశ్వాసములు, అన్యాయములు, అక్రమములు పెరగకూడదు. వాటన్నిటినీ తృణీకరించాలి. వాటి మీద పూర్తిగా మనము విజయాన్ని పొందుకోవాలి. నానాటికి పరిశుద్ధతలో సంపూర్ణత చెందాలి. నేనేమి చేయవలను అని ఎప్పుడూ మనము విధేయత మనస్సుతో నింపబడాలి. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయక మన హృదయం అనే పలక మీద దాన్ని రాసుకోవాలి. మన కంఠములకు హారము వలె దయను సత్యమును ధరించాలి. యేసు ప్రభు మనకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ఎప్పుడూ మేము మీ పనుల మీద మీ మహిమ కొరకు జీవించడానికి, దయను సత్యమును కలిగి ఉండటానికి, నేనేమి చేయవలను అనే వినయ విధేయత మనస్సుతో ఉండటానికి మాకందరికీ సహాయము చేయండి. పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మాకు బాప్తిస్మము దయచేయనాయన. నానాటికి పరిశుద్ధతలో పెంపారుచు మీకు మహిమకరంగా బ్రతకాలి నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.